2019లో రిలీజ్ అయిన మలయాళం సినిమా 'పంచర్ రామచంద్ర'. ఈ సినిమా టైటిల్ చూసి అప్పట్లో నేను ఏంటి పిచ్చి సినిమా అనుకొని చాలా రోజులు చూడలేదు. ఈ మధ్య యూట్యూబ్లో రిలీజ్ చేశారు. సినిమా క్యాస్ట్ విషయానికి వస్తే కుంచక్ బోబన్, ఈ మధ్య ఇతనిది 'గర్రన్' సినిమా వచ్చింది హాట్‌స్టార్లో. కుంచక్ బోబన్, కృష్ణ శంకర్, అపర్ణ వీళ్ళు ముగ్గురు ముఖ్య తారాగణం. సినిమా స్టోరీ చాలా వెరైటీగా ఉంటుంది. స్టోరీ విషయానికి వస్తే కుంచక్ బోబన్ ఒక పోలీస్లో జీప్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఇతను ఏమవుతుందంటే సినిమా బిగినింగ్లో ఇతని జీప్ ఏదైతే ఉంటుందో మళ్ళీ 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 రకరకాలుగా, ఒకసారి వంకాయలో, ఒకసారి కొబ్బరి చెప్పులో, ఒకసారి పేడలో, ఇట్లా ఏవో నెయిల్స్ పెట్టడం వల్ల మేకులతోటి పంచర్ అవుతూ ఉంటుంది. అది ఏ రేంజ్ వరకు పంచర్ వెళ్తాయంటే 36 టైమ్స్ పంచర్ అవుతుంది. సో ఇతని మీదే చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఇతను డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రమే ఆ పంచర్ అవుతూ ఉంటుంది, వేరే అతను డ్రైవింగ్ చేసేటప్పుడు అవ్వదు. అంటే నా మీదే ఎవరో కావాలని కక్షగట్టి ఈ పని చేస్తున్నారు అని అనుకుంటాడు కుంచక్ బోబన్. ఏం జరుగుతుందా అని పంచర్ వేసి అతన్ని అడుగుతాడు. అతను నాకేమీ తెలీదు, మరి ఎవరో కావాలనే చేస్తున్నట్టున్నారు అంటాడు. సో దీంతో ఫ్రస్ట్రేట్ అయిపోయి చేస్తున్న ఉద్యోగానికి కూడా లీవ్ పెట్టేసి విచారంగా ఉంటాడు కుంచక్ బోబన్. ఈ కథ ఇలా ఉంటే, కృష్ణ అనే ఒక అతను దుబాయ్ నుంచి వచ్చేసి ఇక్కడ ఇండియాలో ఉంటూ ఉంటాడు. మళ్ళీ దుబాయ్ కోసం వెళ్ళటానికి మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాడు. లోకల్గా వచ్చే ఏ ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడు. సో అనుకోకుండా అతనికి అపర్ణ, అంటే స్వాతి అనే అమ్మాయి, అపర్ణ చేసిన ఈ పాత్ర అపర్ణ నచ్చుతుంది. సో ఆ అమ్మాయిని బస్లోను వేరే వేరే చోట్ల 3 వారాల పాటు స్టాక్ చేసి మొత్తానికి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేసి అమ్మాయిని వీరిద్దరూ ప్రేమలో పడతారు. సో తర్వాత అతనికి తెలిసే విషయం ఏంటంటే, ఒకరోజు ఒక ఫంక్షన్లో గొడవ అవుతూ ఉంటే ఆ గొడవలో వచ్చి కుంచక్ బోబన్ ఇతన్ని కృష్ణని వెంటబడతాడు. సో అప్పుడు అపర్ణ చెప్తుంది, నువ్వేం భయపడకు, ఆ గొడవ చేసిన వాళ్ళని మా అన్నయ్య, అంటే కుంచక్ బోబనే ఈ రామచంద్ర అనమాట, ఈ పంచర్ రామచంద్ర అని. సో రామచంద్ర చూసుకుంటాడు అంటుంది. అప్పుడు అర్థమవుతుంది కృష్ణకి ఇతనే వీళ్ళ అన్నయ్య అని చెప్పి. యాక్చువల్లీ మధ్యలో ఇక్కడ రివీల్ చేస్తారు, రామచంద్ర ఒక కుంచక్ బోబన్ జీప్ టైర్ని పంచర్ చేస్తుంది ఎవరో కాదు, కృష్ణయ్య అని. ఎందుకు అంటే అతను ఒకరోజు ఇతన్ని పట్టుకుంటాడు. ఒకరోజు దీనికి యుఎస్ కువైట్ వెళ్ళటానికి అని చెప్పి వీసా కోసం బయలుదేరితే బండి మీద మధ్యలో కాఫీ తాగుదామని బండి పక్కన పార్క్ చేసి అందులో ఫైల్ అన్నీ పెడితే ఈ రామచంద్ర అనే అతను వచ్చి ఆ బైక్ తీసుకొని వెళ్ళి వేరే ఒక దొంగని చేస్తూ ఆ బైక్ని మట్టి కాలువలో పడేసి వెళ్ళిపోతాడు. అప్పుడు అతను అక్కడ బండిలో పెట్టిన ఫైల్స్, పేపర్స్ అన్నీ బురదంటుకొని అతని వీసా క్యాన్సిల్ అవుతుందన్నమాట. సో అప్పటి నుంచి ఇతను కక్ష పెట్టుకొని ఇతని జీప్ని మళ్ళీ మళ్ళీ పంచర్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒకరోజు మరి ఈ అమ్మాయిని ఎలా ప్రేమించాలని ఎలా చెప్పాలా అని ప్లాన్ చేసి కృష్ణ కుంచక్ బోబన్ ఇంటికి వెళ్ళి పెళ్లి చూపులకని వెళ్ళి వెళ్తారు. ఆ అమ్మాయిని కూడా నాకు ఇతను ఎవరో తెలియదు అన్నట్టు నటించమంటారు. అంతా బాగానే అనుకున్నట్టు జరుగుతుంది. అయితే కుంచక్ బోబన్ కూడా వీళ్ళింటికి వెళ్తాడు, అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఈ చిన్నపిల్లాడుగా ఉన్న కృష్ణ ఫోటో చూస్తాడు. ఇతను ఎక్కడో చూసినట్టుంది అని రియలైజ్ అయ్యి అతను ఒకరోజు
ఈ పంచర్ చేసిన దగ్గర స్పాట్లో ఆ చిన్నపిల్లాడి ఫోటో చూస్తాడనమాట. సో ఇతనే నా బండిని పంచర్ చేస్తున్నాడని అర్థం చేసుకుంటాడు. సో మొత్తానికి రివీల్ చేస్తారు. నువ్వే కదా అని పట్టుకుంటాడు. అప్పుడు అతను రివీల్ చేస్తాడు, నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను ఇలా చేస్తున్నా అని. సో నా ఈగో కూడా సాటిస్ఫై అవ్వాలి కదా మా చెల్లిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే, అందుకని నువ్వు ఒక పని చేయి అంటాడు. ఏంటి అంటే, నువ్వు ఫుట్బాల్ ఆడుతూ ఉంటావు కదా మ్యాచెస్, రేపు నువ్వు ఆడబోయే ఫుట్బాల్ మ్యాచ్లో నువ్వు సెల్ఫ్ గోల్ చేయాలి. నువ్వు నన్ను ఎట్లా అయితే టార్చర్ పెట్టావో అలా వేరే వాళ్ళు నిన్ను తిడుతున్నప్పుడు నువ్వు పడే టార్చర్ కూడా నేను చూడాలి అంటాడు. సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. 2 సెల్ఫ్ గోల్స్ వేస్తాడు. ఇది చాలా విచిత్రంగాను, చాలా గమ్మత్తుగాను, చాలా ఏమంటారు హిలేరియస్గాను ఉంటుంది ఆ సీన్. సో సెల్ఫ్ గోల్స్ వేస్తాడు. దాంతో ఈగో సాటిస్ఫై అయిన రామచంద్ర, అదే కుంచక్ భువన్, సరే అని పెళ్ళికని ఒప్పుకున్నట్టుగానే చూపిస్తారు. నెక్స్ట్ సీన్లో కుంచక్ భువన్ మళ్ళీ, నువ్వు నా బండి పంచర్ చేస్తున్నట్టుగా మా చెల్లికి తెలుసా అని అడిగి, తెలియదు అంటే, సరే నువ్వే వెళ్ళి చెప్పు. ఇక ఆమె గనుక సరే అంటే, నేను నీకు మా చెల్లిని ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు ప్రాబ్లం లేదు అంటాడు. ఆ అపర్ణకు వెళ్ళి చెప్తే తను చేదరించుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అనుకోకుండా రామచంద్ర బండి మళ్ళీ పంచర్ అవుతుంది. సో ఇది ఇతనే కక్షతోటి మళ్ళీ చేశాడని అపార్థం చేసుకుంటాడు కుంచక్ భువన్. సరే కృష్ణ కోసం అని వెళ్తే అతను కనిపించడు ఊర్లో. ఏ ఊర్లో ఉన్నాడో తెలుసుకుందామని వెళ్తే ఆ ఊరికే వస్తాడు కృష్ణ. సో ఇద్దరు వేరే ఊర్లో కలిసి తను కాదు అని చెప్పి తెలుసుకొని చివరికి అపర్ణానిచ్చి పెళ్లి చేయటంతో కథ చాలా శుభంతో ముగుస్తుంది. చాలా బాగుంటుంది విచిత్రంగా సినిమా. అంటే మామూలుగా రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేసిన సినిమా. మేబీ మలయాళం వాళ్ళకి వర్కౌట్ అయింది, కానీ తెలుగులో తీస్తే మళ్ళీ కమర్షియల్ ఫామ్లలో కొట్టుకుపోతుందేమో అనిపించింది.